కరకరలాడే అటుకులు టమాటో వడియాల్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీన్ని తయారు చేయడం చాలా చాలా ఈజీ. సో ఎలా తయారు చేయాలో చూద్దాం. మనకు కావాల్సిన అటుకులు తీసుకొని దాన్ని 2 సార్లు వాష్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. 1/2 కేజీకి సుమారుగా 3 నుంచి 4 వరకు టమాటాలు పడతాయి. పచ్చిమిరపకాయలు మన కారానికి తగినంత, ఉప్పు రుచికి తగినంత. సో దాన్ని మిక్సీలో వేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోండి. కొద్దిగా అటు ఇటు ఒకటి 2 టమాటాలు కొంచెం కచ్చా ఉంటే పర్లేదు, ప్రాబ్లం ఏమీ లేదు. పచ్చిమిరపకాయలు కూడా మీ కారానికి తగినట్టు వేసుకోవాలి. సో ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఆ టమాటా ప్యూరీని మనం అటుకుల్లో పోసేసుకోవాలి. అటుకుల్లో పోసి బాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా రాకుండా కొద్దిగా గట్టిగా ఉండేటట్టు ఉండాలి. అటుకులకి నీరు శాతం ఎక్కువ పీల్చుకోవడం స్వభావం ఉంది కాబట్టి మనం నీళ్ళని లేదా టమాటా జ్యూస్ని చూసి పోసుకోవాలి. ఇది ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. చూసారా, గట్టిగా వచ్చేసింది. కావాలి అనుకుంటే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. కొద్దిగా నీళ్ళు అలా చిలకరించుకొని మనం కొంచెం అట్లా నలిపినట్టు కొద్దిగా నలపాలి, ఎక్కువ నలపకూడదు. కొద్దిగా నలుపుకొని ఇలా చూసారు కదా, అలా వచ్చినప్పుడు మన చేతిలో ఒత్తితే నిలబడేటట్టు ఉండాలి. అంటే మనం ఏ షేప్ అయితే ఇస్తామో ఆ షేప్ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే అంత గట్టిగా ఉండాలి. అలాగే కొద్దిగా అట్లా నలుపుకొని మనం ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నిలబడిపోయింది. మనం ఇట్లా కట్లెట్ లాగా చేస్తే అట్లనే స్టాండర్డ్గా నిలబడింది కదా. సో అలా నిలబడాలన్నమాట. ఇప్పుడు మనం ఒక క్లాత్ పైన కానీ లేదా కవర్ పైన కానీ మనం ఈ వడియాలని పెట్టేసుకోవాలి. ఈ టమాటో అటుకులు వడియాలు మాత్రం చాలా బాగుంటాయి. ఈ ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చు అనమాట. లేదంటే నార్మల్ యాజ్ యూజువల్ పప్పు కూరల్లోకి వాటిల్లోకి బాగుంటాయి. ఇది చేయడం కూడా చాలా చాలా ఈజీ కాబట్టి ఫటక్కని చేసేసుకోవచ్చు. అండ్ ఎండడం మాత్రం కొద్దిగా ఎక్కువ పడుతుంది, ఎందుకంటే కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి ఒక 5 to 6 days ఎండాలి. బాగా ఎండలు ఉన్నప్పుడు డెఫినెట్గా 5 to 6 days ఎండలో పెడితే నీట్గా ఎండిపోతాయి. కట్లెట్ లాగా అని చెప్పాను కదా అని మందంగా చేయకండి. మీరు ఇట్లా చెయ్యి పెట్టి 2 చేతుల్ని అరచేతుల్ని ఒత్తితే ఎంత వస్తుందో అంత మందంలో ఉండాలి. సో ఈజీగా టకటక మాట్లాడుకుంటూ కూడా పెట్టేసేయచ్చు అనమాట. చాలా ఈజీ. మీకు కష్టంగా అనిపిస్తే ఎండలో కూర్చొని పెట్టడం, నీడలో పెట్టుకొని ఎండలోకి ఆ క్లాత్ని కానీ ఆ కవర్ని కానీ తీసి పెట్టేసుకోవచ్చు అనమాట. అంటే మెత్తగా ఉండవు కాబట్టి ఎక్కువగా డిస్టర్బ్ అవ్వదు అనమాట. ఇప్పుడు మామూలు వడియాలు లాంటివి అయితే కొంచెం ఇట్లా తీయగానే జరిగిపోతాయేమో అనే ఫీలింగ్ ఉంటుంది. దీనికి అట్లా ఏం లేదు, జరిగినా మళ్ళీ పక్కకు జరిపేసుకోవచ్చు అనమాట. దాని షేప్ అయితే పోదు. సో నీడలో పెట్టుకొని ఎండలోకి లాగేసుకోవచ్చు. ఈవినింగ్ అంతా పై లేయర్ బాగా ఎండిపోతుంది, పక్క రోజుకి బాగా ఎండిపోతాయి అనమాట. మనం ఎండలో పెడుతూ ఉండగా పెద్ద సైజువి చిన్న సైజులోకి ఎండి చిన్న సైజులోకి వచ్చేస్తాయి. ఇది సాయంత్రానికి. కిందవేమో కొంచెం ఇంకా తడితో ఉన్నాయి, పైనంతా ఎండిపోయింది. చూసారా, అంటే పూర్తిగా ఎండదు, బట్ బాగా స్టిఫ్గా వచ్చేస్తుంది. కొద్దిగా అదండి, ఇంకా అటుకులు కొంచెం తేమతో ఉన్నాయి. సో అది కొంచెం ఇట్లా అన్నీ ఉల్టా పెట్టేసుకుని ఆరబెట్టేశారంటే నైట్ అంతా కూడా ఒక పేపర్లో కానీ లేదంటే ఒక స్తాంబాలంలో కానీ అట్లా పెట్టేయండి. పక్క రోజు మళ్ళీ యాజ్ యూజువల్ ఎండలో పెట్టుకోవడం తీసుకోవడం అట్లా 5 to 6 days పెట్టుకోండి. కొద్దిగా మీకు ఎక్కడన్నా డౌట్ ఉంది, ఇంకా ఆరలేదు అనుకుంటే ఇంకొక రోజు ఎక్స్ట్రా పెట్టుకోండి. వడియాలు కొనుక్కునేదానికంటే కూడా మనం చేసుకుంటే ఒక థ్రిల్ ఉంటుంది కదా. ఇదండి, ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. సో బాగా ఎండిపోయాయి, సైడ్ ముందు వెనక అంతా బాగా ఎండిపోయాయి. సో చూస్తున్నారు కదా, ఇది అలా మనం ఒక 5 to 6 days ఎండబెట్టాక దాని సైజు కూడా చిన్నదైపోతుంది. సో బాగా ఎండింది అనుకున్నప్పుడు మనం స్టోర్ చేసేసుకోవచ్చు, లోపల పెట్టుకొని కావలసినప్పుడు ఇలా వేయించుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి, ఎందుకంటే మందంగా ఉంటాయి కదా. సో మనం హై ఫ్లేమ్లో కనుక పెట్టుకుంటే పై భాగం అంతా ఫాస్ట్గా వేగిపోతుంది, లోపలిది కొంచెం వేగకుండా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో కనుక పెట్టుకుంటే అంతా ఈవెన్గా వేగుతాయి. అటుకులు కాబట్టి ఎలాగూ కలర్ చేంజ్ అవుతాయి. సో బ్రౌన్ కలర్కి వస్తాయన్నమాట. మరీ బ్రౌన్ మాడిపోయినట్టు కాకుండా కొద్దిగా బ్రౌన్గానే తీసేసుకోండి. ఇవి ఆకుకూర పప్పుల్లోకి
అండ్ నార్మల్ పప్పుల్లో కానీ లేదంటే పప్పుల్స్లోకి సాంబార్లోకి ఇలాగా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పని కూడా చాలా ఈజీయే కాబట్టి ఈ సమ్మర్కి ట్రై చేసి నచ్చితే కనుక నెక్స్ట్ సమ్మర్కి ఇది మీ సమ్మర్ స్పెషల్స్లోకి ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు. రెసిపీ నచ్చిందా? ఈ రెసిపీ మా అత్తగారిది, సో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి, అంటే వడియాలు ఎవరికి ఇష్టమో వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా షేర్ చేయండి. చూస్తున్నారు కదా, కరకరలాడే టమాటో అటుకుల వడియాలు రెడీ. ఇంతవరకు వీడియోను వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్.